వేములవాడ ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని అఘోరి హల్చల్. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది అఘోరి మాత హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతకాలంగా కనిపించకుండా పోయిన లేడీ అఘోరి మళ్లీ తెలంగాణలో ప్రత్యక్షమైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా అఘోరి మాత కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటిస్తూ హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం తన కారులో ఉన్న తల్వార్తో ఉండ్రుగొండ గ్రామంలో గ్రామస్తులపై దాడికి యత్నించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వల్లభాపురం వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై తన కారును అడ్డంగా పెట్టి సుమారు గంట సేపు రచ్చ చేసింది. ఇక శనివారం రాత్రి నుంచి స్థానిక పోలీసులు అడుగడుగునా గమనిస్తూనే ఉన్నారు. అయితే అఘోరి మాత గతంలో ఫిబ్రవరి 3వ తేదీన వేములవాడలోని దర్గాను కూల్చివేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లెల గ్రామ శివారులో పోలీసులతో అఘోరి వాగ్వాదానికి దిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గాను సోమవారం కూల్చివేస్తానని గతంలోనే అఘోరి ప్రకటించింది. ఇక ఫిబ్రవరి 3వ తేదీన రాజన్న సన్నిధికి వస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న అఘోరిని జిల్లా సరిహద్దు జిల్లెల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయినా అఘోరి మాత వినకుండా నేను వెళ్లాలంటూ వాదించింది. ఎంత వారించినా వినకపోవడంతో పోలీసులు అఘోరి కారును లాక్కెళ్లారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.